శ్రీకృష్ణుడి యొక్క భువనైక సౌందర్యాన్ని మనం ఎంత దర్శించుకున్నా మరింత దర్శించుకోవాలి అని తహతహలాడుతూనే ఉంటాం. అది ప్రతి వాళ్ళకి కూడా సహజ సిద్ధమైనటువంటి విషయం. ఎందువలన అంటే ఆయన యొక్క అద్భుతమైనటువంటి రూపం అటువంటిది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరనటువంటి రూపం. సౌందర్యానికి ఒక మహాసముద్రమాయన అనేటట్లుగా అంటారు మన సూరదాస్ గారు. देखो माई सुंदरता को सागर, बुद्धि विवेक बल पार न पावत मगन होत मन नागर. మా చూడండి కృష్ణుడు ఎలాంటి వాడు అంటే సుందరతా కౌసాగర్ అని అన్నాడు. సౌందర్యం అనేటువంటి దానికి ఒక సముద్రంత రూపం, అంటే అంతులేనటువంటి సౌందర్యం అనేటువంటిది ఏదన్నా ఉన్నది అని అంటే ఆ అంతులేని సౌందర్యము మరి ఎవరో కాదు, మన కృష్ణుడేను. అటువంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి ఆయన్ని చూస్తే ఇంకా ఏమిటి పని చేయకుండా ఉంటాయి? మన మనస్సులు కానీ, మన బుద్ధి కానీ, మన ఆలోచనలు కానీ ఏవి పనిచేయటం మానేస్తాయట. ఎందుకని? ఆ సౌందర్యం అంత మోహనకరమైనటువంటిది. ఏది అన్నిటికన్నా ప్రపంచంలో గొప్ప అందమైనది అని అంటే దేన్ని చూసిన తర్వాత ఇతరమైనటువంటి ఏ విషయాల్ని చూడటానికి మన మనస్సు అంగీకరించదో అది అన్నిటికన్నా చాలా గొప్పదైనటువంటిది అని చెప్పి అన్నారు. ఇక ఇది చూసిన తర్వాత ప్రపంచంలో మనకేమీ అవసరం లేదు. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు కౌరవుల సభకి. సరే, మూర్ఖత్వంతో ఆ దుర్యోధనాదులు ఏం చేశారు? కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నం చేశారు. బంధించడానికి దగ్గరికి వచ్చేసరికి శ్రీకృష్ణుడు ఒక్కసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఎప్పుడైతే ఆయన విశ్వరూపం ప్రదర్శించాడో వీళ్ళందరూ మూర్ఛపోయారు. ఒక భీష్మాదులు వంటి ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారు అక్కడ. భీష్ముడు ఆనంద పరవశుడైపోతున్నాడు, మహాభక్తుడు కదండి. మరి ధృతరాష్ట్రుడి పరిస్థితి ఏమిటి అంటే ఆయన్ని చూడటానికి ఏమో కళ్ళు లేకపోయా. పక్కనున్న సంజయుడు చెప్పాడు, అయ్యా ఇదిగో కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు అని చెప్పి కృష్ణుడిని ప్రార్థించాడు. స్వామి, నేను జన్మలో ఏమీ చూడలేదు, కనీసం ఒక్కసారి నీ రూపాన్ని చూసేటువంటి భాగ్యం నాకు కలగ చెయ్యి అని చెప్పి అనంటే శ్రీకృష్ణుడు వెమ్మటే ఆయనకి కళ్ళు అనుగ్రహించాడు. ఆ కంటితోటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసి ఎంతో ఆనందపడిపోయాడు ధృతరాష్ట్రుడు. వెమ్మటే ఆయన ఇంకో కోరిక కోరాడు. స్వామి, ఈ కళ్ళు మళ్ళీ నువ్వు తీసేసుకో అన్నాడు. అదేమిటి? కొడుకులంటే విపరీతమైనటువంటి ప్రేమ కదా ఆయనకి. గుడ్డి ప్రేమ అంటూ ఉంటున్నా మనం. అలాంటి గుడ్డి ప్రేమ కలిగినటువంటి వాడు కదా ధృతరాష్ట్రుడు. కుమారుల మీద, దుర్యోధనాదుల మీద. అలాంటి ధృతరాష్ట్రుడికి కూడాను మళ్ళా ఇతరమైనటువంటి ప్రపంచం ఏది చూడాలని అనిపించలేదుట. ఈయన్ని చూస్తే చాలు, ఇంకా ప్రపంచంలో ఏది మనం చూడవలసిన అవసరం లేదు అని అనుకున్నాడు. అటువంటి భువనైక సౌందర్యం మన స్వామిది కనుక అలాంటి సౌందర్యం గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్ని వర్ణనలు మనము ఎన్నెన్ని రకాలుగా ఊహించుకున్నా ఎక్కడా తనివి ఎవ్వరికీ తీరదు. అందుకని ఆ భగవద్ దర్శనం కోసం తహతహలాడేటువంటి మన అందరి యొక్క మనస్సులని ప్రతిఫలింపచేస్తూ ఎప్పుడైతే భగవంతుని దర్శనం మనకి దూరం అవుతుందో, అబ్బా ఎప్పుడు వెళదాం ఎప్పుడు చూద్దాం ఆయన్ని అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్క క్షణం అలా చూస్తే చాలు. 7 కొండలు నడుస్తున్నాం, పైకి వెడుతున్నాం, వేలాది మంది జనాల మధ్యలో తోసుకుని కింద మీద పడుతూ లోపలికి వెళ్ళాం. ఎంతసేపు దొరుకుతుందండి దర్శనం అక్కడ? ఒక్క 10 సెకండ్లు 15 సెకండ్లు అంతే. మనం ఉందామనుకున్నా లోపల వాళ్ళు బయటకు లాగేస్తూనే ఉంటారు.